ఇక్కడ మహాభాగవతాన్ని కల్పవృక్షముతో పోల్చి చూపిస్తున్నాడు పోతన మహాకవి. లలిత స్కంధము, లలితమైనటువంటి స్కంధములు అంటే విభాగాలు. ఇది భాగవత పరంగా, వృక్షపరంగా లలితమైన స్కంధములు కలది అని విశేషణాలు ఉభయాన్వయంగా అటు కల్పవృక్షానికి ఇటు మహాభాగవతానికి అనుకూలంగా పొందుపరచటం జరిగింది. లలిత స్కంధము, లలితమైన మనోహరమైన స్కంధములతో కృష్ణమూలము, దృఢమైన మూలము వృక్షపరంగా. శ్రీ మహాకృష్ణుడే మూలము ఇందులో భాగవత పరంగా. శుకాలాపాభిరామంబు, శుక పికాది పక్షుల కలకలారావములతో మధుర మనోహరంగా ఉన్నదిట వృక్షము. అయితే శుక మహర్షి యొక్క ఆలాపము చేత, ఆయన చెప్పటం చేత ఇది మధురాయమానము అంటున్నాడు మహాభాగవత పరంగా. మంజులతా శోభితమున్, మంజులత్వము చేత శోభించేది మహాభాగవతము. మంజులతా శోభితము, మనోహరమైనటువంటి తీవల చేత అల్లుకొన్నది కల్పవృక్షము. సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సువర్ణములు మంచి అక్షరములు కలది మహాభాగవతం. సుమనస్సులు అంటే దేవతలు, దేవతలకు కూడా తెలుసుకోదగినదిగా ఉన్నది మహాభాగవతము. కల్పవృక్ష పరంగా మంచి రంగులు కలిగినటువంటి సుమనస్సులు పుష్పములతో అలరారుతున్నది అని అర్థము. సుందరోజ్వల వృత్తంబు, సుందరమైన ఉజ్వలమైన వృత్తాంతము కలది మహాభాగవతము. సుందర ఉజ్వలమైన వృత్తము చుట్టుకొలత కలిగినటువంటిది ఆ కల్పవృక్షము. మహాఫలంబు, మోక్షమే ముక్తియే మహాఫలంగా కలది ఈ మహాభాగవతము. అయితే మహాఫలములతో శోభిల్లుతున్నది కల్పవృక్షము. విమల వ్యాసాలవాలంబునై, విమలమైన పవిత్రమైన వ్యాసమైన విస్తారమైనటువంటి ఆలవాలము కలిగినటువంటిది ఆ కల్పవృక్షము. అయితే మహాభాగవతము వ్యాసుడే పవిత్రమైనటువంటి మనస్సుతో, వ్యాసుడే ఆలవాలముగా మూలముగా కలిగినటువంటిది ఈ మహాభాగవతము. వెలయున్ భాగవతాక్ష కల్పతరువు, భాగవతము అనే పేరు గల ఈ కల్పవృక్షము శోభిల్లుగాక. ఉర్విన్ సద్విజశ్రేయమై అన్నాడు. ద్విజములు అంటే పక్షులు, కల్పవృక్షము పక్షులకు సమాశ్రయముగా ఉన్నది అన్నాడు. సద్విజ అంటే వేదాంతులు, విజ్ఞానవేత్తలు, బ్రాహ్మణులు, విద్వాంసులైన వారికి, ఎవరైతే మోక్షార్థులై ఉన్నారో, మోక్ష సంకల్పార్థులై ఉన్నారో అటువంటి వారికి శ్రేయోదాయకమై, మోక్ష ఫల ప్రదాయకమై ఈ మహాభాగవతం వెలయుచున్నది అన్నాడు. ఇది లలిత స్కంధము, కృష్ణమూలము అయినటువంటి శ్రీమద్భాగవత కల్పవృక్షము. అయితే విమల వ్యాసాలవాలము అన్న చోట వ్యాసుడే ఆలవాలముగా పాదుగా ఉన్నటువంటి ఈ మహాభాగవతం అంటున్నాడే, ఆ వ్యాసుడు విమల వ్యాసము అంటే మనస్సు పవిత్రముగా చేసుకుని అన్నాడు. ఎలాంటి స్థితిలో వ్యాసుల వారు ఈ మహాభాగవతాన్ని రచించారో, వ్యాసుడు ఎలాగా వ్యాకుల చిత్తుడై ఆశ్రమంలో కూర్చున్నాడో ఒకసారి వర్ణిస్తున్నారు పోతన గారు. ఆయన మనస్సు వికలమై వ్యాసుల వారు ఆశ్రమంలో కూర్చుని చింతాక్రాంతుడై ఉన్నటువంటి సమయంలో అక్కడకు నారద మహర్షి వేంచేశారు. ఎందుకయ్యా మహానుభావ, నీయంతటి వాడివి ఇలాగా చింతాక్రాంతుడివై కూర్చుంటే ఎలాగా అని అంటున్నాడు నారద మహర్షి. ఆ పరాత్పరుడు కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. లావక్కింతయులేక ధైర్యము విలోలంబయి ప్రాణంబుల్ చావుల్ తప్పిన ఆ స్థితిలో, ఓ కమలాప్తా, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా అని ఆర్తితో పిలువగా ఆ గజేంద్రుని మొరలు విన్న ఆ పరాత్పరుడు